ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అల్పపీడనాలకు తుఫాన్లకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. 2 రోజుల క్రితం ఏర్పడిన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరొక 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించబోతోంది. తర్వాత రేపు లేదా ఎల్లుండి ఇది నైరుతి దిశగా పయనించి శ్రీలంక తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బహుశా 13వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇటు తెలంగాణ, రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఈ తుఫాను అల్పపీడనం చాలా స్థిరంగా కొనసాగుతుంది, ఇంకా అల్పపీడనంగానే ఉంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి ఇది వాయుగుండంగా మారి ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. అటునుంచి నైరుతి వైపు వంగి పయనించి శ్రీలంక లేదా తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో సరిగ్గా 3 రోజులు అంటే 13వ తేదీ వరకు, 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు అలాగే కాకినాడ, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మంగళవారం రోజు భారీ వర్షాలకు ఆస్కారం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. దాంతోపాటు అన్నమయ్య, చిత్తూరు, కడప, నంద్యాల, బాపట్ల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే బుధవారం రోజున కూడా ఇది భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, కడప, అన్నమయ్య అలాగే మిగతా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కోస్తా తీరం వెంబడి కూడా ఇది బలహీనపడ్డ తర్వాత గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోకి వచ్చేసిన మాత్రం ఇవాళ రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఉష్ణోగ్రతలైతే పడిపోయిన పరిస్థితి, సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంప్లీట్గా చలిగాలు వీస్తున్నాయి, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు కంప్లీట్గా పడిపోయాయి. తూర్పు నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావంతో ఈ గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం శాటిలైట్ ఇమేజ్ చూద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి శాటిలైట్ ఇమేజ్ దృశ్యాలు ఇవి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం క్రమంగా ఇది పశ్చిమ దిశగా పయనిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అట్నుంచి నైరుతి వైపు పయనించి ఒకసారి మనం చూడొచ్చు క్లియర్గా ఇమేజ్లో. ప్రస్తుతం ఈ వాయుగుండ ప్రభావం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది వాయుగుండ కేంద్రం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఏర్పడినటువంటి వాయుగుండ కేంద్రం ఆగ్నేయంగా ఉంది. ఇటువైపు నుంచి కిందికి నైరుతి వైపు తిరిగి రేపు లేదా ఎల్లుండి వంగే అవకాశం ఉంది. ఇటువైపు పయనిస్తే కనుక, దీని దిశ మార్చుకొని ఇటువైపు పయనిస్తే కనుక సరిగ్గా ఇక్కడే శ్రీలంక తమిళనాడు మధ్య మరొకసారి ఇది తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీలంక తమిళనాడు మధ్య కనుక తీరం దాటే సమయంలో ఖచ్చితంగా భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. మరొక 3 రోజుల పాటు దీని ప్రభావం ఉండబోతుంది. సరిగ్గా 11వ తేదీ నుంచి 11, 12, 13 ముఖ్యంగా నేను చెప్తున్నాను దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అలాగే తీర ప్రాంతం వెంబడి ఏపీ తీర ప్రాంతం వెంబడినటువంటి జిల్లాలు నెల్లూరు, బాపట్ల అలాగే ఇక్కడ మనం ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఏలూరు జిల్లా, కాకినాడ, దాంతోపాటు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అలాగే రాయలసీమకు వచ్చేసరికి అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. మొత్తం మీద మరొక 3 రోజుల పాటు ఈ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక నేను మీకు ఇందాకే చెప్పాను, ఉష్ణోగ్రతలు మాత్రం కంప్లీట్గా పడిపోయాయి. ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కూడా కనిపిస్తుంది. వీటికి ఈశాన్య ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక దీంతో పాటు 14 లేదా 15వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా వినండి, ఇప్పుడు ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో. తర్వాత 14 లేదా 15వ తారీఖున మరొక అల్పపీడనం కొనసాగే ఛాన్స్ ఉంది. కంటిన్యూగా ఈ అల్పపీడనాల ప్రభావం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అల్పపీడనాలు కంటిన్యూగా వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, 14 లేదా 15న మరొక అల్పపీడనం వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నిజంగా వర్షాలు ఏపీని వదలడం లేదా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు గత నెలలో ఫెయింజాల్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి
వణికిపోయిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడ్డాయి, దీని ప్రభావం కనిపించింది. తెలంగాణలో కూడా దాని ప్రభావం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ తుఫాన్ తర్వాత అక్టోబర్లో దానా వచ్చింది, మొన్న ఫెయింజాల్ వచ్చింది. ఫెయింజాల్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్పపీడనాలు కంటిన్యూగా ఏర్పడుతున్న పరిస్థితి. 14 లేదా 15 మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే వరి ధాన్యాలు, వరి కళ్ళాల్లో ధాన్యాలు కుప్పకు పోసి వరి పనలు అక్కడ పెట్టిన పరిస్థితి. అయితే ఇవి ఈ వర్ష ప్రభావానికి తడిసి పాడవకుండా వాతావరణ శాఖ అయితే కొన్ని హెచ్చరికలు చెప్తుంది. ముఖ్యంగా ఎకరాకు 25 కిలోల చొప్పున ఉప్పు నీటి ద్రావణాన్ని పిచికారీ చేస్తే కనుక కొంతలో కొంత అయినా ఆ డ్యామేజ్ని తగ్గించవచ్చు అంటూ భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఇమేజెస్ చూస్తున్నాం, శాటిలైట్ ఇమేజెస్. ముఖ్యంగా ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ప్రభావం, తీర ప్రాంతంలో ఏర్పడినటువంటి ప్రభావం చేత మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, వాతావరణ శాఖ ఇచ్చినటువంటి శాటిలైట్ ఇమేజ్ ఇది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, ముఖ్యంగా తెలంగాణపై కూడా దీని ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మా కరెస్పాండెంట్ శిల్ప జైన్ అయ్యారు. శిల్ప, ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి. దీని ప్రభావంతో అటు ఏపీలో మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఏం చెప్తుంది, ఇప్పుడున్నటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ ఎంత? రైట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు సాగుతుంది. 3 రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం అనేది ఏర్పడింది. ఇది క్రమంగా వచ్చి 24 గంటల్లో బలపడే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని కారణంగా మనం అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు మోస్తారు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రానికి మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా ఈ సమయంలో పంటకు మొత్తం చేతికొద్ది సమయం కావడంతో రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అంతా కూడా తడవకుండా, ధాన్యం అనేది తడవకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒకవైపు రైతాంగాన్ని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఎప్పుడైతే సూచన అప్పటికీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే మొన్న ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడిందో వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే రైతాంగాన్ని కూడా మొత్తం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్రం ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో అయినటువంటి ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట ఈ జిల్లాలో ఎక్కువగా వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే చెప్తుంది. మొన్న ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదయ్యాయి. మరోసారి అల్పపీడనం ఏర్పడంతో ఈ వింటర్ సీజన్ లో కూడా మన కంటిన్యూగా వర్షం సూచన అనేది కొనసాగుతుంది. గతంలో ఏదైతే వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అనేవి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎప్పుడైతే ఫెంగల్ తుఫాన్ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా సాధారణ స్థాయికి చేరుకున్నాయి. కనిష్ట స్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతలన్నీ కూడా ఒక్కసారిగా డబుల్ డిజిట్ కి చేరుకున్నాయి. ఇప్పుడు ఒకవైపు రాష్ట్రంలో 23 నుండి 29 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం వింటర్లో మాత్రం మనకు డిఫరెంట్ వెదర్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి ఒకవైపు వరుసగా తుఫాన్లు ఏర్పడడంతో ఈ తుఫాన్ల ప్రభావంతో మనకు రాష్ట్రంలో వర్షం అనేది చూస్తున్నాం. మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. రామ్దాస్, రైట్. అలాగే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వర్షపాతం గురించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ముఖ్యంగా తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కూడా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ఉష్ణోగ్రతలు చాలా కనిష్టానికి పడిపోయే ఛాన్స్ ఉందా? ఎస్, ఇప్పటికే ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే ఫెంగల్ తుఫాన్ ఏర్పడక ముందు మొత్తం మనకు ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 8.7 డిగ్రీలు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ఏదైతే తుఫాన్ ఏర్పడ్డాక అనంతరం అల్పపీడనం ఏర్పడింది. వీటి ద్వారా అనంతరం ఉష్ణోగ్రతలన్నీ కూడా సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 23 నుంచి 27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం మీద ఒకవైపు చలి ఉంటుందని ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ మాత్రం వాళ్ళకు మొత్తం కూడా ఈసారి వాతావరణం మొత్తం కూడా తలక్రిందులుగా అయినట్టే చెప్పుకోవచ్చు. ఒకవైపు వాళ్ళకి అంచనాలకు కూడా ఎక్కడ కూడా అందటం లేదని చెప్పుకోవచ్చు. ఒకవైపు మనం వానాకాలం నుంచి కూడా ఇదే వాతావరణం మిక్స్డ్ వెదర్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఈసారి ఒకవైపు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ పైన ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో దాని ప్రభావం అనేది ఎక్కువగా కొనసాగుతుంది. మొత్తం మీద
అటు నగర వ్యాప్తంగా కూడా మనము ఎక్కువగా కూడా కొన్ని చోట్ల చిరుజల్లులు కూడా కనిపిస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు కూడా రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే చెప్పింది. మొత్తం మీద దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఒక వాతావరణ శాఖ అయితే చెప్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద బంగాళాఖాతంలో అల్పపీడనాలు తుఫాన్లకు ఇటీవలి కాలంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్న పరిస్థితి. సోమవారం ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడి అది స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళకి అది కాస్త బలపడే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు పయనించి అలాగే రేపు లేదా ఎల్లుండి నైరుతి వైపు తిరిగి పయనించే అవకాశం ఉంది. అది నైరుతి వైపు పయనించి తమిళనాడు శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు అయితే ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఏపీలో ఉన్నటువంటి అన్నమయ్య, కడప, అలాగే నెల్లూరు, చిత్తూరు, ఏలూరు, కృష్ణా, కాకినాడ, కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇంకా సత్యసాయి, అనంతపురం, కడప ఈ జిల్లాలో కూడా రేపు కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇక ముఖ్యంగా తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండబోతుంది. 2-3 రోజుల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో, అట్లాగే దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో, హైదరాబాద్లో అక్కడక్కడ కాస్త ముసురు పడే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ ఒక మోడరేట్ రెయిన్ఫాల్ ఉండి హెవీ రెయిన్ఫాల్ అయితే తెలంగాణలో ఉండే ఛాన్స్ లేదు. బట్ ఉష్ణోగ్రతలు అయితే చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం హైదరాబాద్ శాటిలైట్ రాడార్ ఇమేజ్ లైవ్లో చూస్తున్నాం. ఒకసారి మనం చూడొచ్చు, భారీగా ఇక్కడ మేఘాలయంలో పెద్దగా అంత ఎఫెక్ట్ ఏం లేనట్టుగానే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నార్మల్గా ఈ శాటిలైట్ ఇమేజ్ మనకు కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ రాడార్ యానిమేషన్. తెలంగాణ వ్యాప్తంగా ఉంటే జిల్లాలో, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో పెద్దగా దాని ఎఫెక్ట్ అయితే కనబడట్లేదు. బట్ ఇక్కడ కొంత నేను చెప్పాను, సౌత్ తెలంగాణ నుంచి కిందికి ఈ బాపట్ల, గుంటూరు ఇటువైపు కొన్ని ప్రాంతాల్లో దాని ఇంపాక్ట్ ఉండొచ్చు బహుశా, కానీ చాలా తక్కువగా దీని ప్రభావం అయితే ఉండబోతుంది. బట్ 3 రాష్ట్రాల్లో అయితే 3 రోజుల పాటు అయితే దీని ప్రభావం అయితే ఉండబోతుంది. ముఖ్యంగా రైతులు ఇప్పటికే చాలా దెబ్బతిన్నారు తుఫాన్ల ప్రభావంతో. ఇంకా మరొక 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ముఖ్యంగా ఉద్యాన తోటలు, పళ్ళ తోటలు, అలాగే వరికి సంబంధించి ఇప్పటికే కోతలు కోసి పెట్టిన పరిస్థితి. సో మీకు చెప్పాను కొన్ని జాగ్రత్తలు తీసుకోమని. ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయడం వల్ల కొంతనైనా మొలకెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే మరొక ముఖ్య విషయం, తీర ప్రాంతాల్లో తేమ శాతం కూడా పెరుగుతుంది. తేమ శాతం వల్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. సో దానివల్ల కూడా వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో మళ్ళీ ఇంకొక అలర్ట్ 14 లేదా 15వ తారీఖు మరొక అల్పపీడనం ఉండే ఛాన్స్ ఉంది. అది దాని ప్రభావం అప్పుడు ఎలాగా ఉంటుందని ఇప్పుడే చెప్పలేము ముందస్తుగా. 14 లేదా 15 ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి మరొక తుఫాన్గా మారబోతుందా, మరి ఏం జరగబోతుందని అయితే తెలియదు. బట్ ఇప్పట్లో ఏపీని వర్షాలు వీడే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే బంగాళాఖాతంలో నైరుతి వైపు ఏర్పడ్డా, ఆగ్నేయం వైపు ఏర్పడ్డా, ఇప్పుడు ఏర్పడబోయేది 15వ తారీఖు నాడు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో. సో ఎటువైపు ఏర్పడ్డా పూర్తిగా మనకి ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఇమేజ్లో, ఎటువైపు ఏర్పడ్డా మనంతా తీర ప్రాంతం కాబట్టి ఏపీలో ఖచ్చితంగా శ్రీలంక, తమిళనాడు లేదా ఒడిస్సా ఇటువైపే పయనిస్తుంది. ఈ ప్రాంతాల్లో విస్తరించినదే ఏపీ కోస్టల్ ఏరియా కాబట్టి ఎక్కడ తుఫాన్ ఏర్పడ్డా, ఇక్కడ వాయుగుండాలు ఏర్పడ్డా, అల్పపీడనాలు ఏర్పడ్డా తీరం దాటే ముందు దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలపై ఉంటుంది. సో ఆ రకంగా మరొక 3 రోజుల పాటైతే ఒక మోడరేట్ నుంచి హెవీ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. సో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడైతే అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం నాటికి అది నైరుతి బంగాళాఖాతం వైపు, ముఖ్యంగా నేను చెప్పాను తమిళనాడు, శ్రీలంక తీరం వెంబడి అది తీరం దాటే అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది. బహుశా దాంతో మరొక 3 రోజుల పాటు అయితే వర్షాలు ఉన్నాయి. బుధ గురువారాల్లో అయితే ఇంకా భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. ఏపీకి హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత వాసులు అలర్ట్గా ఉండమని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రైతులైతే అప్రమత్తంగా ఉండాలి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి మత్స్యకారులు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వాతావరణం అంతా పూర్తిగా చల్లబడింది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంది. అలాగే తూర్పు వైపు నుంచి గాలులు వీస్తున్నాయి, చల్లటి గాలులు. దాని ప్రభావంతో కంప్లీట్గా ఒక రకమైనటువంటి చలి వాతావరణం కనపడుతోంది. పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ కానీ తెలంగాణ కానీ, తెలంగాణలో అయితే కంప్లీట్గా ఉష్ణోగ్రతలు తగ్గిన పరిస్థితి. దీని ప్రభావంతో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి. సో ఆ రకంగా వాతావరణం అయితే కంప్లీట్గా చేంజ్ అయింది. తుఫాన్లకు ఎక్కువగా ఆస్కారం ఉంది కాబట్టి ఈ నెలంతా కూడా కాస్త మళ్ళీ మిడ్ ఆఫ్ ది మంత్ వరకు కూడా, ఇంకా 20వ తారీఖు వరకు కూడా దీని ప్రభావం అయితే ఉండవచ్చు. సో మేబీ అలర్ట్గా ఉండమని వాతావరణ శాఖ చెప్తోంది. ఖచ్చితంగా రైతులైతే, ముఖ్యంగా రైతులకి సూచనలు. జనరల్గా
భారీ వర్షాలకైతే పెద్దగా తెలంగాణలో ఆస్కారం లేనట్టుగానే కనబడుతుంది. బట్ 15వ తారీఖున ఏర్పడబోయే తుఫాన్ సంబంధించి అయితే ఇంకా పూర్తిస్థాయి అప్డేట్స్ అయితే లేవు. బట్ ఒక తుఫాన్ అయితే మళ్ళీ ఒక అల్పపీడనం, తుఫాన్ అని చెప్పలేం కానీ ఒక అల్పపీడనం అయితే మళ్ళీ 15వ తారీఖున ఏర్పడబోతుంది, 14 లేదా 15. అప్పటి వరకైతే ఇప్పుడున్నటువంటి తుఫాన్ ఇప్పటికే మనం చూసాం, దానా చూసాం, ఫెయింజాల్ చూసాం, మళ్ళీ ఈ అల్పపీడనాలు కంటిన్యూగా మరొక అల్పపీడనం ఉంది. సో వర్షాలు అయితే పడతాయి, అప్రమత్తంగా ఉండమని భారత వాతావరణ శాఖ అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది.